వెల్కమ్ టు డీడీ హోమ్స్ కాకినాడ. మనం మినీ చాక్లెట్ కునాఫా బైట్ స్టడీ చేసుకుందాం ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనకి పేస్ట్ చేసుకోవాలి కదా కునాఫా చాక్లెట్ లోపల పెట్టే కునాఫా ఫిల్లింగ్ కోసం. పిస్తా పప్పు, షుగర్, మిల్క్ పౌడర్, బటర్ అండ్ సేవియా. ఇవన్నిటి కూడా పేస్ట్ చేసుకుని మనం లోపల ఫిల్లింగ్ కోసం రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక పాన్లో లో ఫ్లేమ్లో పిస్తా పప్పు వేసి పిస్తా పప్పుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాం. తర్వాత సేవియాని కూడా బటర్ వేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. దాని తర్వాత ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట లోపల ఫిల్లింగ్ కోసం. ఫస్ట్ నేను ఒక బ్లెండర్ తీసుకుని ఆ బ్లెండర్లో ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి బాగా పేస్ట్ చేసేస్తాను. ఫస్ట్ పిస్తా పప్పు, రోస్ట్ చేసిన పిస్తా పప్పు, నెక్స్ట్ మిల్క్ పౌడర్, షుగర్ అండ్ మిల్క్ మేడ్ కూడా నేను యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి ఒక పేస్ట్ చేసేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ కోసం దీంట్లో కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఇలా స్మూత్ పేస్ట్ కింద వస్తుంది. దాని తర్వాత ఇదంతా కూడా సేవియా మనం ముందు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా అందులో మిక్స్ చేసేసేయాలి. ఈ మిక్స్ చేసిన దాంట్లో నేను కొంచెం గ్రేటెడ్ పిస్తా పప్పు కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకి తింటున్నప్పుడు ఆ పిస్తా కూడా తగులుతుంది అనమాట. తర్వాత మనం చాక్లెట్ రెడీ చేసుకుందాం. ఈ చాక్లెట్ కోసం మనం డార్క్ చాక్లెట్ మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. ఈ మిల్క్ కాంపౌండ్ ఎప్పుడు కూడా తక్కువ తీసుకోవాలి, డార్క్ కాంపౌండ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత మనం దీన్ని బ్లాక్స్ కింద కట్ చేసుకుని డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ చాక్లెట్లో కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేయండి, మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మౌల్డ్స్ తీసుకుని చాక్లెట్ ఫిల్లింగ్ రెడీ చేసుకుందాం. నేను పైపింగ్ బ్యాగ్స్లో తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుందని అనిపించింది. తర్వాత మౌల్డ్స్లో ఫస్ట్ చాక్లెట్ వేసి కునాఫా ఫిల్లింగ్ పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్కి, అంతసేపు కూడా అవసరం లేదు, చాలా ఫాస్ట్గానే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. దీన్ని మనం మౌల్డ్స్లో నుంచి ఈజీగానే తీసేసుకోవచ్చు. దాని తర్వాత నేను వీటి కోసం చాక్లెట్ని ర్యాప్ చేయడం కోసం ఆన్లైన్లో వ్యాపర్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అవన్నిటిని ర్యాప్ చేసి చక్కగా నేను ఇలా అరేంజ్ చేసి మా పాప బర్త్డేకి టేబుల్ మొత్తం డెకరేట్ చేశాను. ఇలాంటి వీడియోస్ కోసం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.